హాయ్ ఫ్రెండ్స్, వైర్‌ఫుల్ ఫ్రిడ్జ్ అయితే మన షాప్ దగ్గరికి రావడం జరిగింది. ఇది ఫుల్‌గా ఐస్ గడ్డలు కట్టినప్పుడు కస్టమర్ ఇంటి దగ్గర అట్ల పుల్లతో పొడిచి దీనికి ఫ్రీజర్ బాక్స్‌కి హోల్ అయితే పెట్టడం జరిగింది. అలాగే ఫ్రీజర్ బాక్స్‌కి హోల్ పడిపోవడం వల్ల వాటర్ వెళ్ళిపోయి కంప్రెసర్ కూడా పోయింది. అంటే కంప్రెసర్ రన్ అవుతుంది కానీ పంపింగ్ అయితే రావడం లేదు. మనం అయితే ఇప్పుడు కొత్త కంప్రెసర్ తెచ్చేసి పాత కంప్రెసర్ తీసి కొత్త కంప్రెసర్ అయితే కూర్చోబెట్టేసాం. అలాగే కొత్త వైర్‌ఫుల్ బాక్స్‌కి మనం పైనున్న థర్మోస్టాటర్ క్యాప్ అయితే ఎక్కిచ్చాం. ఎక్కిచ్చేసి చూడండి కిందనైతే పాత ఫ్రీజర్ బాక్స్‌ని కిందన పెట్టేసాం. ఇప్పుడు కొత్త ఫ్రీజర్ బాక్స్ అనేది ఫిట్ చేసాము. చూడండి కొత్త ఫ్రీజర్ బాక్స్ ఫిట్ చేస్తే కరెక్ట్‌గా కంప్రెసర్ వరకు కనెక్ట్ చేసాం. తర్వాత మనం కండెన్సర్ అనేది ఫిట్ చేసాము. ఇప్పుడైతే మనం ఎల్డింగ్‌లనేవి స్టార్ట్ చేద్దాం. ఎల్డింగ్‌లు స్టార్ట్ చేయాలంటే మనకి క్యాపిలరీ, పిన్ వాల్, ఫిల్టరు అలాగే ఎల్డింగ్ రాడ్ మనకి ఎల్‌పీజీ గ్యాసు ఇవంతా ఎక్విప్‌మెంట్‌తో రెడీగా ఉన్నాం. దానికంటగా ముందుగా మనం ఇవన్నీ కూడా నీట్‌గా ఫైల్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఎల్డింగ్‌లనేది స్టార్ట్ చేద్దాం. చూడండి ఆల్రెడీ నేను కండెన్సర్ కాయిల్‌ది ఎల్డింగ్ చేసి కండెన్సర్ అయితే ఫ్లషింగ్‌లు చేస్తున్నాను. కండెన్సర్ నుంచి చాలా ఆయిల్ అయితే వచ్చింది. ఎందుకంటే ఇది ప్రెషర్ బాక్స్ హోల్ పెట్టడం వల్ల వాటర్ అది మిక్స్ అయిపోయింది. చూడండి కండెన్సర్ అయితే ఫుల్‌గా ఫ్లషింగ్‌లు అయితే చేసి క్లియర్ అయిన తర్వాత మనం ఫిల్టర్ అన్నది ఎల్డింగ్ చేసుకోవాల్సి ఉంటది. చూడండి నీట్‌గా మనం ఫిల్టర్ అన్నది ఎల్డింగ్ చేసుకున్నాం. తర్వాత ఫిల్టర్‌లో క్యాపిలరీ ఎల్డింగ్ చేసి ఫైనల్‌గా ఎల్డింగ్‌లన్నీ చేసిన తర్వాత వాక్యూమ్ అయితే మనం స్టార్ట్ చేసాము. చూడండి వాక్యూమ్ పెట్టేసి 0కి -30కి వచ్చేస్తది వాక్యూమ్ పెట్టినప్పుడు. ఆ తర్వాత ఒక 15 మినిట్స్ మన అబ్జర్వేషన్‌లో ఉంచుకొని తర్వాత గ్యాస్ అన్నది ఫిల్ చేసుకోవాల్సి ఉంటది. ఇది 134 గ్యాస్ కాబట్టి 10-12 PSI మనం 134 గ్యాస్ అన్నది పెట్టాలి. తర్వాత గ్యాస్ పెట్టిన తర్వాత మనం ఇప్పుడు కూలింగ్ చెక్ చేద్దాం. గ్యాస్ అయితే పెట్టేసాం. దానికంటే ముందుగా యాంటీ మాయిశ్చర్స్ అన్నది తప్పకుండా ఏసుకోవాలి చోక్ అవ్వకుండా ఉండడం కోసం. ఓకే ఫ్రెండ్స్ చూడండి సెక్షన్‌కి అయితే మనం పైప్‌ని టచ్ చేసి చూస్తే కూలింగ్ అయితే ఎక్సలెంట్ వస్తుంది. ఇప్పుడు మనం ఫ్రంట్‌కెళ్ళిపోయి ఫ్రీజర్ బాక్స్‌లో కూలింగ్ ఎలా ఉన్నదో చూసేద్దాం. ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఫ్రంట్ అయితే ఓపెన్ చేసాము. ఓపెన్ చేసిన తర్వాత మనం ఈ ఫ్రీజర్ బాక్స్‌లో కూలింగ్ చూద్దాం. ఓకే ఫ్రెండ్స్ చూడండి కూలింగ్ అయితే ఎక్సలెంట్‌గా వస్తుంది. లైట్‌గా అంటే ఒక 10 నిమిషాలు అవుతుంది ఫ్రిడ్జ్ ఆన్ చేసి. చూడండి కిందనైతే లైట్‌గా పేపర్ లాగా ఐస్ అయితే కట్టడం జరిగింది. మీరు చూస్తున్నారు కదా! చూడండి ఐస్ అయితే స్టార్ట్ అయింది. హాఫ్ అన్ అవర్ పోతే అప్పుడు గడ్డల కింద స్టార్ట్ అవుతాయన్నమాట. ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఇటువంటి వీడియోస్ మీరు చూడాలనుకుంటే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసి అలాగే నోటిఫికేషన్ సింబల్ అనేది వీడియో ఆన్ నచ్చితే చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి.